ఒక శివభక్తునిగా ఉన్న మీరు ఎంఎన్ఎస్ అని చెప్పేసి ఒక సంస్థలో చేరి మూఢనమ్మకాల నిర్మూలనలో అయ్యప్పల విషయంలో ఏదైతే దాడి జరిగిందో బైర్ నరేష్ ఆయనతో నడుస్తురుగా, అంటే దానిపైన చాలా మందికి అంతుదిక్తలేదు. ఒక శివభక్తుడు అయి ఉండి నాస్తికంతో తిరుగుడు ఏంది అని చెప్పేసి, అసలు దాని మీద మీ ఒపీనియన్ ఏందన్నా? అయితే భైరీ నరేష్ అన్న భారత నాస్తిక సంఘం ఉన్నప్పుడు భైరీ నరేష్ అన్న అప్పుడు నేను కలవలే, కాకపోతే పరిచయం ఉంది అన్నట్టు. తన ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ అందరూ ఒకటే. కొన్ని సందర్భాల్లో నన్ను ఇన్వైట్ చేసిరు భారత నాస్తిక సంఘానికి, నేను పోలే. ఎందుకంటే నాస్తికత్వము అనే అంశం వేరు, టోటల్ సబ్జెక్ట్ వేరు. అది నాస్తికత్వము అంటే దైవ దూషణ చేసేటోడు, లేకపోతే వేదాలను తిరస్కరించేటోడు, లేకపోతే దేవుని నమ్మనోడు అని చెప్పేసి రకరకాల పుకార్లు ఉన్నాయి. నాస్తికత్వము చార్వాకుల నుంచి లేకపోతే అంతకుముందు హేతువాదం నుంచి వచ్చింది. వాస్తవానికి నాస్తికత్వం అనే పదము బుద్ధు నుంచి వచ్చింది అన్నట్టు. ఎందుకంటే దానికి ఒక చారిత్రాత్మకమైన నేపథ్యం ఉన్నది. రెండో అంశము, నేను శివభక్తుని, వాస్తవానికి శివభక్తుని. నేను భారతీయ నాస్తిక సంఘంలో చేరమంటే నేను చేరలేను, ఎందుకంటే దానికి కాంట్రడిక్షన్ అంతా ప్రజలకు అర్థం కాదు కదా. సో అలా చేరడం వల్ల నన్ను తప్పుగా అనుకుంటారని చెప్పేసి నేను చేరలేను. సో బైరీ నరేష్ అన్న కొద్దిగా రియలైజ్ అయ్యి అతను జరిగిన కొన్ని విషయాలలో, అన్యాయంగా జరిగిన కొన్ని విషయాలలో ఆ భారతీయ నాస్తిక సంఘం నుంచి బయటకు వచ్చేసిండు. బయటకు వచ్చి మూఢనమ్మకాల నిర్మూలన సంఘం అని ఎంఎన్ఎస్ అని కూడా స్థాపించిండు. ఆ మూఢనమ్మకాల నిర్మూలన సంఘం అని మా పోలీస్ డిపార్ట్మెంట్కి యాప్ట్ సెట్ అవుతా అన్నట్టు. మాది కూడా సేమ్ అదే వే అన్నట్టు. అంటే జనాలను చైతన్యం చేయడము, చేతబడులు ఎవరని ఆయన, మీరు మంత్రాతంత్రాలు ఏమి లేవు, ప్లస్ మద్యం డ్రగ్స్ ఇవన్నీ తీసుకోవడం వల్ల మీ యొక్క మంచి మార్గం అనేది మిస్ అవుతుంటుంది. మళ్ళీ మీరు చెడు వ్యసనాలకు అలవాటు పడి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తాయి, మీరు రకరకాల విషయాల్లో ప్రవర్తించాల్సి వస్తుందని ఒక శాస్త్రీయ దృక్పథాన్ని, అంటే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 52H ప్రకారము లేకపోతే రకరకాల అంశాల ప్రకారము ఎస్ ఇది కాన్స్టిట్యూషన్లో ఉన్న అంశం కాబట్టి మూఢనమ్మకాలకు సంబంధించింది. నేను దీన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. హైదరాబాద్లో సంఘాన్ని పెద్ద ఎత్తున ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ప్లస్ నన్ను సిద్దిపేట జిల్లా ఇన్ఛార్జిగా ఎన్నుకోవడం జరిగింది. మొన్న కూడా తమిళనాడుకు మా యొక్క పెరియార్ రామస్వామి గారి వర్ధంతి రోజు కూడా నా కొడుకు అక్షరాభ్యాసం అక్కడే జరిగించినాడు. వాళ్ళ కొడుకుతోనే అక్షరాభ్యాసం. సో ఇట్లా జర్నీ చేసినాం. కానీ మేము భారత నాస్తిక సంఘం అని చెప్పేసి దాంట్లో మూఢనమ్మకాలకు సంబంధించిన ఎవరైనా ఉండొచ్చు. శివభక్తులు ఎందుకు, ఇప్పుడు లలిత్ కుమార్ అని చెప్పేసి బైరీ నరేష్ తోటి ఇంటర్వ్యూ చేసిండు. ఆయన చెప్పిండు కదా, మూఢనమ్మకాలు దేవునిలో ఉన్నా లేకపోతే దయ్యంలో ఉన్నా దేంట్లో ఉన్నా మేము దాన్ని ఖండిస్తామని చెప్పేసి వాళ్ళెందుకు హిందువులైనా సరే, ఇప్పుడు అయ్యప్ప భక్తులైనా కావచ్చు, లేకపోతే రాముని భక్తులు కావచ్చు, ఇంక ఏ భక్తులైనా సరే మూఢనమ్మకాలు చేయమని ఏ భక్తులు నీకు చెప్తలేరు కదా. అక్కడ బైరీ నరేష్ అనే ఒక కోణం పక్క పెట్టండి. మేమంతా దేవుని పూజించటం కదా, వైష్ణవ భక్తులు ఉంటారు, శివ భక్తులు ఉంటారు. మేము ఇవ్వలేము, మేము చెప్పాము కదా. మీరు భక్తి పేరుతోటి మూఢనమ్మకాలు నమ్మటాన్ని ఎవరు చెప్పాడు కదా. మూఢనమ్మకాలు అనే సబ్జెక్ట్ డిఫరెంట్ అన్నట్టు అది. సో మేము దాన్ని అవాయిడ్ చేయడానికి మేము అందరం కలిసి పనిచేస్తాం. అందుకే దాన్ని యాక్సెప్ట్ చేసారు అందరూ. అంటే ప్రజల్లో నిత్యం తిరిగే నువ్వు బైరీ నరేష్ లాంటి వాళ్ళతో తిరిగితే నీ మీద దాడి జరగదని చెప్పేసి అనుకుంటున్నావు. బైరీ నరేష్ తిరిగితే బైరీ నరేష్ ఈరోజు ఎగ్జాంపుల్ ఒకటి చూసిరా, ఎప్పుడో జరిగిన అయ్యప్ప దూషణ మీద ఈరోజు ఆయన మీద మళ్ళీ దాడి జరిగింది. అవునవును, చెప్తా వినండి. అది బైరీ నరేష్ అన్న వ్యక్తిగత అంశాలు ఏమైనా ఉంటే అది అతని విషయం. బైరీ నరేష్ అన్న వ్యక్తిగతంగా కాదు. ఫస్ట్ బైరీ నరేష్ అన్నను హిందువులు కానీ, బైరీ నరేష్ అన్నను వేరే మతస్థులు కానీ, బైరీ నరేష్ అన్నను మామూలుగా జస్ట్ ఎవరు నమ్మని యూత్ ఫోర్స్ ఉంటారు కొంతమంది, వాళ్ళు కానీ బైరీ నరేషన్ ఎందుకు 90% బైరీ నరేషన్ అభిమానిస్తారు అన్నట్టు. 10% ఏంటంటే అతని దేవుడు లేడు, దయ్యం లేడు అనేది కాకుండా దేవుని విషయంలో ఆ రోజు అయ్యప్ప విషయంలో కొద్దిగా మాట్లాడిన విధానం కరెక్ట్ కాదని చెప్పేసి మేము అందరం చెప్పిన విషయమే. ఆయన కూడా ఒప్పుకున్నాడు. అది ఇట్లా మాట్లాడేది కాకుండా తప్పైందని చెప్పేసి చెప్పినా అది అయిపోయింది. ఆయన జైలుకు పోయిండు, అయిపోయింది, ఆ కేసులు అయింది, దానికి కోర్టు పోతుండు. అది పర్సనల్ అంశం. ఇప్పుడు అప్పుడు భారత నాస్తిక సంఘంలో ఉన్నప్పుడు అది. ఇప్పుడు భారత నాస్తిక సంఘం నుంచి బయటకు వచ్చి మూఢనమ్మకాల నిర్మూలన సంఘం అనేది వాళ్ళ భార్య అంటే సుజాత కావచ్చు, నరేష్ అన్న కావచ్చు, వీళ్ళిద్దరు కలిసి ఒక సంస్థను ఏర్పరిచారు. సో అందరం జర్నీ అవుతున్నాం. హిందువులు కూడా జర్నీ అవుతారు కదా. ఇప్పుడు నేను దేవుని నమ్మేటోడిని, నేను శివభక్తుని, నేను జర్నీ చేస్తున్నా కదా. జర్నీ చేయడం వల్ల ఏంటంటే అతని మీద ఉన్న ఒక అపోహ పోవాలని చెప్పేసి మేము అందరం కలిసి పని చేస్తున్నాము. కానీ అతడు దేవుని గురించి మాట్లాడినప్పుడు మేము సైలెంట్గా ఉంటాం. సైలెంట్ అంటే చెప్తాం అన్నట్టు, అట్లా మాట్లాడదాన్ని అని చెప్తాము. అట్లా